ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థనతో వాక్య సందేశంలోనికి వెళ్దామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావం తెచ్చుకోమని, మా మీదకి మీ ఆశీర్వాదం దీవెన కలుగుటకు సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె పరమగీతము 4వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానం, మూత వేయబడిన జలకు. అంటే మూయబడినటువంటి ఉద్యానం అనగా కంచె వేయబడినటువంటి తోట. ప్రతి ఉద్యానం కూడా మూయబడి ఉంటుంది. ప్రతి ప్రైవేటు సంస్థలు అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మరి కార్యాలయాలు అయితేనేమి, పార్కులు అయితేనేమి, జంతు ప్రదర్శనశాలలు అయితేనేమి, రైల్వే స్టేషన్లు అయితేనేమి, కడకు సినిమా హాళ్ళు అయితేనేమి, ప్రతిదీ మూయబడి ఉంటుంది. కారణం, కంచె లెక్క ప్రకారం భద్రతను సూచిస్తుంది. అనగా అనుమతి లేకుండా ఎవరును లోనికి ప్రవేశించరాదు. ప్రతిదానికి కంచె అవసరం. లేనిచో శత్రువులు సర్వనాశనం చేస్తారు. అందుకే కదా ప్రతి దేశములకు కంచె ఉంటుంది. అనగా ప్రకారం లేక సెక్యూరిటీ, కాపలా కాస్తూ ఉంటారు. ప్రియురాలైన షూలమితి మూయబడినటువంటి ఉద్యానవనములో ఉన్న కారణాన తపన చెందుతూ ప్రియురాలని నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని పొగడుచున్న మాటలు పై వచనముల్లో మనము చూడగలం. చూడండి, 9వ వచనం గారు గమనించినట్లయినచో, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. కనుక ప్రతి మానవునికి కూడాను, అనగా క్రైస్తవునికే కాదు, లోకములో ఉన్న మానవులకి అందరికీ కూడా కంచెలు ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. ధర్మశాస్త్రం ఆ విషయాన్ని బోధపరుస్తుంది. ఆ మాట సాతానుడి చేత దేవుడే పలికించుట. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు చదువుతున్నాను. మీరు కూడా చూడండి. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. కనుక అటు తదుపరి ఏం జరిగిందో మీకు అందరికి కూడా తెలుసు. దేవుడు యోబును
సాతానుడికి అప్పగించిన సాతానుడు ముందు రెండవ కంచె మీద దండెత్తాడు. అతని ముందు మూడవ కంచె మీద దండెత్తాడు. అతనికున్న సమస్తాన్ని సర్వనాశనం చేశాడు. తర్వాత రెండో కంచెలోనికి వచ్చాడు. ఆ పిల్లలను కూడా సర్వనాశనం చేశాడు. తిరిగి మరలా ప్రత్యక్షం అవుతాడు అతడు. 2వ అధ్యాయంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకి వచ్చిన మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితవని వారిని అడుగ్గా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంతరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తులను న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతలు వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మం కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగింది యావత్తును నరుడించును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోనను. ఆ మాటకు యోబును అప్పగించాడు. మొదటి కంచెలోనికి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చాడు. అయితే అతని ప్రాణం మాత్రం నీ చేతిలో లేదు. జాగ్రత్త సుమా అన్నాడు. గెలవలేకపోయాడు. సాతానుడు ఓడిపోయాడు. కాబట్టి ఈ మూయబడినటువంటి ఉద్యానం అంటే కంచె వేయబడినటువంటి తోట ప్రతి కుటుంబానికి ఉంటుంది. జాగ్రత్త సుమా. సాతానుడు నీలోనికి రాడని నువ్వు అనుకుంటున్నావేమో. సాతానుడు మొట్టమొదట నీకున్నటువంటి ఆస్తి మీద కన్నేస్తాడు. దాన్ని సర్వనాశనం చేసిన తర్వాత సాటిస్ఫై కాడు, సంతృప్తి చెందడం. తర్వాత నీ కుటుంబం మీదకి దండెత్తుతాడు. తదుపరి నీ మీదకే దండెత్తుతాడు. జాగ్రత్త. కాబట్టి దేవుడే ప్రతి మానవునికి 3 కంచెలు వేసి ఉన్నాడు కనుక నీవైనా నేనైనా మరెవరైనా ఆ కంచెలను దాటి వెళ్ళకూడదు. ఆ కంచెలను కాపాడుకుంటూ జీవించాలి. ప్రకటన గ్రంథంలో మూయబడినటువంటి లేక ముద్ర వేయబడిన గ్రంథాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతున్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేక పోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జైలు పొందునని నాతో చెప్పిన 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను
చేసేవి కనుక వారు భూలోకము అందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఆనాడు యేసయ్యను సిలువ వేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, ఆయనను సమాధి చేసిన తర్వాత, ఆయన తిరిగి లేచుదనని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ సమాధికి ముద్ర వేసి కాపలాగా సైనికులను కూడా ఉంచారు. ఆ మాటలు చదువుతున్నాం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 66 వచనముల వరకు నేను చదువుతున్నాను. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాళ్ళ శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పింది. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధి భద్రము చేసిరి. అయితే జరిగింది ఏమిటి? అక్కడ ఆయన చెప్పినట్లుగానే లేచుటను చూడగలం. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నాను. కాబట్టి విశ్వాసులకు మరి సెక్యూరిటీ ఉంది. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు చదువుతున్నాను. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను కరువును అనుగ్రహించి ఉన్నాడు. క్రైస్తవులకు అనగా విశ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటి భీమా పథకం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈ లోకంలో అనేకులు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటారు. మంచిదే, కాదనటం లేదు. అయితే వారు అనుభవించరది. ఇన్సూరెన్స్ అనగా లైఫ్ ఇన్సూరెన్స్ అనగా
చనిపోయిన తర్వాత అది వచ్చేటువంటిది. చనిపోయిన తర్వాత నీకు వస్తుందా? నువ్వు అనుభవించగలుగుతావా? లేదు. కాబట్టి అది మరొకరు అనుభవిస్తారు. ఇహలోకములోని భీమా పథకాలన్నీ నీవు అనుభవించవో. స్కూటర్ ఉన్న వాళ్ళు కానీ, అంటే బైక్ ఉన్న వాళ్ళు కానీ, కారు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకందరికి కూడా కంపల్సరీగా ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా కట్టాలి. అది కాకుండా ఎల్ఐసి, ఐసిఐసిఐలో ఉన్నటువంటి బీమా పథకాలు రకరకాలుగా, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా పథకం, ఈ పథకాలు బ్రతుకున్నప్పుడు అవి రావు. అవి ఎండ్ అయిన తర్వాత, స్టార్టింగ్ ఇయర్ నుంచి ఎండింగ్ ఇయర్ దాకా ఒకవేళ ఉంటే ఆ అమౌంట్ కట్టు ఉంటే రెగ్యులర్గా ఆ అమౌంట్ వస్తుంది. లేనిచో అది మాకు మరొకరి స్వాధీనం అయిపోతుంది. కనుక ప్రభువే నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఏమని? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రజలా దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి ప్రభువును నువ్వు ఎరుగుదువా? కనుక నీ చుట్టూ కంచె ఎందుకు వేశాడో మరి ఒకసారి ఆలోచించమని మనవి చేస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మూయబడినటువంటి ఉద్యానం ప్రియుడి ప్రియురాలు కొరకు ఎంతో తపన చెందుతూ ఉన్నాడు. కానీ ప్రవేశం లేదు. అనుమతి లేకుండా ఎవరు కూడాను ఏ ఉద్యానవనమైనా, కార్యాలయమైనా, పార్కులైనా, జంతు ప్రదర్శనశాలైనా, రైల్వే స్టేషన్స్ అయినా, లేక ఎయిర్పోర్ట్లైనా అనుమతి లేకుండా ఎవరు కూడా లోనికి ప్రవేశించలేరు. కనుక నీ యందు భయభక్తులు కలిగిన వారి మీద కూడాను సాతానుడికి అనుమతి లేదు. ఒకవేళ అతనిని పరీక్షించదలుచుకుంటే యోబులాగా మీరు అనుమతించాలి. కనుక నా తండ్రి, మమ్మలను విమోచన దినము వరకు కూడాను మీరే మమ్మల్ని ముద్రించి ఉన్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఎరిగిన వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు మిమ్మల్ని స్వకీయ రక్షకునిగా అంగీకరించిన ఒక కృపను చూపించమని, మార్గమును దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.